హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఆమ్లకాడ ప్లస్ మనం చింతపండు చాక్లెట్ తింటూ ఉండే కదా చిన్నగా ఉన్నప్పుడు, ఇవి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఉసిరికాయలు 1/2 kg తీసుకొని వాటర్ పోసి కడిగి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోండి. ఇప్పుడు దానిపైన ఒక జల్లెడు గిన్నె పెట్టేసుకొని ఉసిరికాయలు అనేటివి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోకండి, అప్పుడు మంచిగానే ఉడకవు. ఈ విధంగా మొత్తము పెట్టేసుకోవాలి. మీరు 1/2 kgకి చెప్తున్నాను మొత్తము రెసిపీ అనేది. మీరు ఎక్కువ కావాలంటే కొలతలు అనేటివి ఎక్కువ పెట్టేసుకోండి. ఇప్పుడు దానిపైన ఒక రికప్ పెట్టేసుకొని ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు రికప్ తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడుకుతాయి. ఇవి కొంచెం ఓపెన్ అయిపోతే అప్పుడు మనకి ఇవి ఫుల్గా ఉడికిపోయినట్టు సరిపోతుంది. ఇవి సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా తీస్తే దాంట్లో ఉన్న సీడ్ తీసి సైడ్లో వేసేసుకోండి. ఇలా మొత్తం తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇలా మొత్తము ఒకదానికొకటి అతుక్కొని ఉన్న కూడా ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి అవి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక చిన్నగా ఒక అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ అనేటివి ఏమి వేయొద్దండి, ఇది నిలువ ఉంటుంది కదా, అందుకే వాటర్ అనేది ఏమి తగలకుండా మిక్సీకి పట్టేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను చేత్తో. ఈ విధంగా మెత్తగా ఉండాలి, మరీ పల్చగా కూడా చేసేసుకోకండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తము దాంట్లో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనము 50 గ్రాములు తీసుకున్నాం కదా, పటిక బెల్లం కూడా సేమ్ అలాగే తీసేసుకోవాలి. మనము ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పటిక బెల్లం కూడా అంతే తీసుకున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో బెల్లం కానీ షుగర్ కానీ కూడా వేసేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసి చేసేసుకోండి. పటిక బెల్లము కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి. ఒకసారి దాన్ని తీసి ఒక పేపర్ పెట్టి కొడితే మెత్తగా అయిపోతుంది. పటిక బెల్లం కరిగినాక చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆమ్లకాడ అనేది కానీ ఇది సిమ్లో పెట్టి స్లోగా కలుపుతూ ఉండాలండి, ఎక్కువ పెట్టుకోకండి. మంట అనేది సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది దాదాపు ఒక 20 minutes అయినా టైం పడుతుంది చేసుకోవడానికి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మ చెక్క తీసుకొని పిండేసుకోవాలి. మీకు నిమ్మకాయ పెద్దది అనిపిస్తే హాఫ్ అయినా పర్లేదు. దీంట్లో నిమ్మరసం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుతూనే ఉండాలండి, దీని సైడ్లో పెడితే అడుగంటుతుంది. మ్యాక్సిమం ఫుల్గా స్పూన్తో ఈ విధంగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి. చాలా హెల్దీ అండి, ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా లిక్విడ్ చేసేసుకొని వేసేసుకోండి. ఇది ఉసిరికాయ ఎప్పుడు దొరకవు కదండి, మనం ఈ విధంగా చేసి పెడితే 6 months to 1 year వరకు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. అప్పుడప్పుడు తినేయచ్చు మనం కావాలన్నప్పుడు. డైలీ ఒకటి తింటే కూడా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఇలా దగ్గర అవుతుంది టెక్స్చర్ అనేది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం చల్లారనిచ్చినాక
మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరే తీసేసుకోండి. నేను విస్తరాకు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇది వేశాను. బటర్ పేపర్ అయితే బాగుంటుంది, నా దగ్గర లేదు కాబట్టి దీంట్లో చూపిస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోండి చేత్తో. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని చేసుకోండి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది చేతి అనేది. ఈ విధంగా ప్లేట్కి మొత్తం పర్చేసుకోండి. పిల్లలు ఇలా కూడా తింటారు కదండి. ఐస్ క్రీమ్ స్టిక్ కూడా ఇలా మనము చింతపండు లాలీపాప్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు. అప్పట్లో ఉండేవి కదా, ఈ విధంగా చేసి పెడితే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 విధాలుగా చూపిస్తున్నాను. పిల్లలు ఇలా కావాలంటే ఇలా తినొచ్చు, అలా పీసెస్ కావాలంటే కూడా పీసెస్గా చేసి పెట్టచ్చు. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా, అందుకే ఈ విధంగా చూపించాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారినాక నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి, ఇలా అన్నీ ఇలా పీసెస్గా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే అండి, క్యాండీ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం షుగరు పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి.